హలో నమస్తే. నేనైతే ఈరోజు సాటర్డే పప్పు చేశాను. మరి పప్పు చేస్తే అయితే నేను అసలు తినలేను. బాగా అందరు తింటారు కదా, అంచుకి ఏం లేకుండా తినలేను అనమాట. అందుకోసమని వీల్స్ వేయించుకుంటున్నాను. వీల్స్ ఏ పాపడాలైనా, అప్పడాలు, గుట్టాలు, బ్యాట్స్, ట్రయాంగిల్స్ అన్నీ హై ఫ్లేమ్లో వేయించితే మంచిగా అవుతాయి కదా. కానీ వీల్స్ మాత్రము చాలా స్లిమ్లో, చాలా నార్మల్ టెంపరేచర్ ఆయిల్లో వేయించితేనే మంచిగా గుల్లలుగా వస్తాయని మీలో ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి. నేనైతే చూడండి, ఇలా ఆయిల్ ఇలా ఉంటేనే వీల్స్ అయితే మంచిగా చక్కగా పొంగుతాయి. ఆయిల్ బాగా వేడుంటే ఉత్తి కర్కర్ అంటాయి తప్ప ఇలా మంచిగా పెద్దగా అవ్వవు అన్నమాట. మీలో ఎంతమందికి తెలుసు? అలాగే పప్పు చారు అంచుకు లేకుండా ఎంతమంది తినలేరు అన్నది కామెంట్ చేయండి. నేనైతే అసలు అంచుకు ఏం లేకపోతే నా వల్ల కాదు పప్పు చారులకైతే. ఇలా మంచిగా వీల్స్ వేయించేసుకుంటే వీల్స్ అయితే తయారైపోయినాయి. ప్లేట్లో తీసేసుకుందాం.